బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లోనే ఎన్నికల నగారా మోగనుంది. బీహార్ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం సాయంత్రం 4 గంటలకు ప్రకటించనుంది. 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నవంబర్ 22 నాటికి పూర్తవుతుందని, ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ముగిసే నాటికి ముగుస్తుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఇప్పటికే స్పష్టం చేశారు. అక్టోబర్ చివరిలో జరుపుకునే ఛత్ పూజ పండుగ తర్వాత వెంటనే ఎన్నికలు నిర్వహించాలని అనేక రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఇతర రాష్ట్రాల్లో పనిచేసే పెద్ద సంఖ్యలో ప్రజలు ఉత్సవాల కోసం రాష్ట్రానికి తిరిగి వస్తారని, ఎక్కువ మంది ఓటర్ల భాగస్వామ్యం అయ్యేందుకు అవకాశం ఉంటుందని పార్టీలు ఈసీకి వివరించాయి. బీహార్లో ఎన్నికల యుద్ధంలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ, రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ మధ్య భీకర పోటీ నెలకొంది. ఎన్డీఏ ప్రస్తుతం 131 సీట్లు ఉండగా బీజేపీ 80, జేడీయూ 45, హెచ్ఏఎం 4, ఇద్దరు స్వతంత్రులున్నారు. ప్రతిపక్ష పార్టీలకు 111 సీట్ల బలముండగా ఆర్జేడీ 77, కాంగ్రెస్ 19, సిపిఎంఎల్ 11, సిపిఐఎం 2, సిపిఐ 2కి ఇద్దరు సభ్యులున్నారు. బీహార్లో 2020 అసెంబ్లీ ఎన్నికలు 3 దశల్లో జరిగాయి. ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకుంది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2022లో నితీష్ కుమార్ ఎన్డీఏతో సంబంధాలను తెంచుకొని ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2024లో నితీష్ కుమార్ మహాగఠబంధన్ను వీడి తిరిగి ఎన్డీఏ కూటమితో కలిశాడు. రెండు 2010 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 17% ఓట్లతో 92, కాంగ్రెస్ 8% ఓట్లతో 4, జేడీయూ 23% ఓట్లతో 115, ఆర్జేడీ 19% ఓట్లతో 22, ఏఎల్పీ 8% ఓట్లతో 3 సీట్లు గెలవగా 2015లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 24% ఓట్లతో 53, కాంగ్రెస్ 7% ఓట్లతో 27, జేడీయూ 17% ఓట్లతో 71, ఆర్జేడీ 23% ఓట్లతో 80, ఎల్జీపీ 6% ఓట్లతో 2 సీట్లు గెలిచాయి. ఇక 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 20% ఓట్లతో 74, కాంగ్రెస్ 10% ఓట్లతో 19, జేడీయూ 16% ఓట్లతో 43, ఆర్జేడీ 23% ఓట్లతో 75, ఎల్జీపీ 6% ఓట్లతో 1 సీటు గెలిచాయి. ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈసీ తీరుపై ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి. ఓటు హక్కు కాదనడం రాజ్యాంగ హక్కులను కాదనడమేనంటూ ఆందోళనకు దిగాయి. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ అధికార యాత్ర నిర్వహించారు. ప్రతిపక్షాల విమర్శల మధ్య సెప్టెంబర్ 30న తుది ఎన్నికల జాబితాను విడుదల చేసింది. ఓటర్ల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల ఉందని డేటా చూపించింది. మొత్తం ఓటర్లు జనవరి 1, 2025న 7.8 కోట్ల నుండి దాదాపు 38 లక్షలు తగ్గి తుది జాబితాలో 7.42 కోట్లకు చేరుకున్నారు. తుది జాబితాలో 21.53 లక్షల పేర్లను కలిపారు. మొత్తంగా 3.66 లక్షల మందిని ఓటర్ల లిస్టు నుంచి తొలగించారు. తొలగించిన వారిలో పురుషులు 3.8%, మొత్తంగా 15.5 లక్షలు తగ్గగా మహిళలు 6.1%, 22.7 లక్షలు గణనీయంగా తగ్గారని లెక్కలు తేల్చాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉన్నటువంటి బీహార్ ఎన్నికలకు సంబంధించి మరికాసేపట్లో ఎన్నికల నగారా మోగబోతా ఉంది. సాయంత్రం 4 గంటలకు సిఈసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ ప్రెస్ మీట్ నిర్వహించబోతా ఉన్నారు. ఈ ప్రెస్ మీట్లో బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ను వెలువరించబోతా ఉన్నారు. ఇప్పటికే 2 రోజుల పాటు ఎన్నికల
సంఘానికి సంబంధించినటువంటి బృందం కూడా 2 రోజులు బీహార్లో విస్తృతంగా పర్యటించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎన్నికలకు అనుకూలత ఇవన్నింటినీ కూడా పరిశీలించినటువంటి ఎన్నికల సంఘం ఎన్నికల సన్నద్ధతను వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు కూడా ప్రిపరేటరీ మీటింగ్స్ కూడా పూర్తి చేయడం జరిగింది. రాజకీయ పార్టీలతోటి కూడా రాష్ట్రంలో మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 4 గంటలకు షెడ్యూల్ వెలువడబోతా ఉంది. వీటితో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మరో 4 స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఈ బీహార్ ఎన్నికలతో పాటే ఈ 4 ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల కాబోతా ఉంది. ఇందులో హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా బీహార్కు సంబంధించి చూసినట్టయితే రాజకీయంగా ఎక్స్పెరిమెంట్స్ జరిగే స్టేట్గా బీహార్ను గుర్తిస్తారు. ప్రధానంగా గతం నుంచి చూసినట్టయితే గత 5-6 దశాబ్దాల నుంచి కూడా చూసినట్టయితే బీహార్ ఎప్పటికీ దేశంలో ప్రత్యేకత చాటుకుంటూ వస్తూ ఉంది. ప్రతి ఎన్నికల్లో కూడా ఆ తర్వాత కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయాలన్నా కూడా బీహార్ నుంచే మొదలవుతాయి. మండల్ కమిషన్ లాంటివి కావచ్చు, మందిర్ ఇదైతే అలాంటి నినాదాలు కానివచ్చు, ఇవన్నీ కూడా బీహార్ నుంచే పురుడు పోసుకోవడం బీహార్ యొక్క ప్రత్యేకతగా చెప్తా ఉంటారు. ఇట్లాంటి బీహార్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఎన్నికల షెడ్యూల్ వెలువడబోతా ఉంది. బీహార్లో ఉన్నటువంటి ఏదైతే 243 స్థానాల అసెంబ్లీకి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ వెలువడబోతా ఉంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే 2020 సంవత్సరంలో అక్కడ ఏ పార్టీకి కూడా మెజారిటీ రాలేదు. అక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే 2020 సంవత్సరంలో 243 అసెంబ్లీ స్థానాలకు గాను జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏకు 131 సీట్లు రాగా మహాగఠబంధన్కు 111 సీట్లు వచ్చాయి. సో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో అక్కడ ఇప్పటికే ఏదైతే 2020లో జరిగినటువంటి ఇటు బీజేపీతో కలిసి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ కోయలేషన్ ప్రభుత్వం మొదటగా ప్రారంభమైంది. అయితే 2 సంవత్సరాలకే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంతో ఉన్నటువంటి నితీష్ కుమార్ ఎన్డీఏతో తెగదెంపులు చేసుకొని ఆయన మళ్ళీ మహాగఠబంధన్ ఇటు కాంగ్రెస్ వైపు మళ్ళడం జరిగింది. సో మళ్ళీ ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. 2024 జనవరికి వచ్చేసరికి మళ్ళీ ఆయన ఇటు మహాగఠబంధన్తో కాకుండా మళ్ళీ ఎన్డీఏ పక్షాన చేరి మరొకసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఇట్లా చూసుకున్నట్టయితే బీహార్లో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా రాజకీయంగా కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంటుంది. సో అట్లాంటి బీహార్కు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ మరి కాసేపట్లోనే విడుదల కాబోతా ఉంది. ఇప్పటికే కొన్ని కొత్త ఇంప్లిమెంటేషన్స్ కూడా ఈ ఎన్నికల నుంచి తీసుకురావాలని చెప్పేసి కూడా సిఈసి కూడా భావిస్తూ ఉంది. ఇప్పటికే ఎస్ఐఆర్ పేరుతో సమగ్ర ఓటరు సర్వే కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా ఇది పెద్ద దుమారాన్ని లేపడం జరిగింది. చాలా వరకు ఓట్లు కూడా తొలగిస్తున్నారని చెప్పేసి కూడా అధికార పార్టీపై ఈ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలకు కూడా పిలుపునిచ్చింది. సో ఇవన్నీ కూడా బీహార్ నుండే జరగడం జరిగింది. ఎందుకంటే ఎస్ఐఆర్ పేరుతోటి అభ్యర్థుల ఓట్లను ఎవరైతే ప్రజల ఓట్లను తొలగిస్తూ ఉన్నారు, దొంగచాటుగా గెలిచేందుకు రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేయడం జరిగింది. ఇటు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దీన్ని దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ధర్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. సో ఈ నేపథ్యంలోనే ఎస్ఐఆర్ నిర్వహించి దాదాపు 3.66 లక్షల ఓట్లను ఓటర్ జాబితా నుంచి తొలగించడం జరిగింది. అవన్నీ కూడా అనర్హులుగా గుర్తించామని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. దీనికి సంబంధించి దీంతో పాటు ఈవీఎంలో బ్యాలెట్ పేపర్లు ఏవైతే ఉంటాయో బ్యాలెట్ పేపర్లో ఇంతకుముందు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు అభ్యర్థులు వచ్చేటి, ఇక నుంచి కలర్ ఫోటోలు పెట్టేందుకు సిఈసి ఏర్పాట్లు చేసింది. అవి బీహార్ ఎన్నికల నుంచే ప్రారంభం అవుతాయని చెప్పి కూడా సిఈసి చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఎన్ని విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు అనేది ఇంకా కూడా ఒక క్లారిటీ లేదు. ఈరోజు వెలువరించే షెడ్యూల్లో బీహార్లో ఎన్ని విడతల ఎలక్షన్ నిర్వహిస్తారనే దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. బీహార్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు షెడ్యూల్ అయితే విడబడబోతూ ఉంది. అయితే మళ్ళీ అధికారంలోకి ఎవరు రాబోతా ఉన్నారు, ఇటు ఎన్డీఏ పక్షం రాబోతా ఉందా లేదంటే ఇటు కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి మహాగఠబంధన్ అధికారంలోకి రాకపోతా ఉందా అని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే దేశంలో మనం చూసుకున్నట్టయితే 3 సార్లు వరుసగా ఇటు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం జరిగింది. ప్రస్తుతము బీహార్లో కూడా వాళ్ళ గవర్నమెంటే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అని చెప్పేసి ఇప్పటికే మహాగఠబంధన్ ప్రచారం చేసుకుంటా ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ ఎన్డీఏకు ప్రతికూల
పవనాలు వీస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మహాగఠబంధన్దే విజయం అని చెప్పి కూడా ఇప్పటికే ఇటు ఏ పార్టీకి సంబంధించినటువంటి వారు లెక్కలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే సాయంత్రం 4 గంటలకు బీహార్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వెలువరబోతా ఉంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే ఇటు అధికారులు పూర్తి చేయడం జరిగింది. బందోబస్తు విషయంలో కావచ్చు, ఏదైతే ఇటు ఈవీఎంల విషయంలో కావచ్చు, అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. సాయంత్రం 4 గంటలకు బీహార్ ఎన్నికలతో పాటు ఇతర 4 ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఆ షెడ్యూల్ వెలువరించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.